జీ న్యూస్ మార్పు ఆరంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా మాట్లాడతాడు, చాలా డిఫెన్సివ్గా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి తరపున డిఫెన్సివ్గా అంటే మాకు కుట్రలు చేయటం చేత కాదు, మాకు కుతంత్రాలు చేయటం చేత కాదు, చంద్రబాబు నాయుడు లాగా అక్రమాలు చేయలేము, అన్యాయాలు చేయలేము, ప్రభుత్వం ఉన్నా కానీ మేము అశక్తులం అనేటువంటి విధంగా చాలా డిఫెన్సివ్గా మాట్లాడతాడు. చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు. ట్రోలింగ్ జరగటం చాలా తక్కువే సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో. ఎందుకో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలో దాదాపుగా విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భంలో షర్మిల గురించి మాట్లాడమన్నప్పుడు అడిగినప్పుడు మీడియాతో మాట్లాడాడు. ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీలో వైఎస్ వివేకానందరెడ్డి చేరాడు. వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు కలిసి వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ మీదకు ఉసిగొల్పింది. ఏమైందో చూశారు కదా, ఇప్పుడు షర్మిల కూడా అంతే అని అన్నాడు. అంటే వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యాడు. అంటే పార్టీకి వ్యతిరేకంగా వివేకానందరెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయటం, ఇవన్నీ కూడా వెనకాల తెలుగుదేశం ఉంది, ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అవన్నీ అయిపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాడు. సరే, హత్య ఎలా జరిగింది ఏంటి? 2019 ఎన్నికలకు ముందు ఆయన ఎంపీ సీటు అడిగాడని, షర్మిలకి ఎంపీ సీటు ఇవ్వాలని అడిగాడని, ఇవన్నీ కూడా చర్చలు జరిగాయి. తీరా హత్య జరిగింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదో తేలలేదు. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ మీద ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటిది ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా ఆ రోజున వివేకానందరెడ్డి ఉన్నాడు కాబట్టి మర్డర్ అయిపోయాడు. ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీకి వ్యతిరేకంగా వస్తే ఆవిడ కూడా మర్డర్ అయింది అనేటువంటి విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి దొరికిపోయారు. ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందంటే ఒక చిన్న మాట చాలు ఈ విధంగా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి విషయంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నా మీద కోడికత్తి దాడి జరిగింది, ఎయిర్పోర్ట్లో మా నాన్న మరణానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అదేవిధంగా వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి, మా తాత హత్య మీద నాకు అనుమానాలు ఉన్నాయి, ఇప్పుడు మా బాబాయ్ కూడా చచ్చిపోయాడు అనేటువంటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ మీడియాలో రాయటం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో పనిచేసాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? అసలు వివేకానందరెడ్డి హత్య, దీని వెనకాల అవినాష్ రెడ్డి తండ్రి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి కుటుంబాలకు తెలియకుండా, సభ్యులకు తెలియకుండా ఎలా జరిగింది, ఇది విపరీతంగా ఈ 4.5 సంవత్సరాలు చేసి జరుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఆ విధమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మాటలను ట్రోలింగ్ చేయటం వల్ల మరి వివేకానందరెడ్డికి పట్టిన గతే షర్మిల కూడా పడుతుంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశమే. ఇది ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. దీనికి కౌంటర్స్ ఎలా ఇస్తుంది ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. జీ న్యూస్ మార్పు ఆరంభమైంది.